ఈ డీజీపీ గారు మామూలు డీజీపీ కాదండి. ఆయన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. ఈరోజు డీజీపీగా పనిచేస్తున్నారు. ఇదే డీజీపీ గారు హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు మే 28వ తారీఖు నాడు ఆమ్నేసియా అనే ఒక పబ్లో ఒక విదేశీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డిన వాళ్ళంతా కూడా ఒక 3-4 యువకులు ఒక ఇన్నోవా టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జువెనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం. ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు.